హే గైస్ అందరికీ అందరూ మంచిగా ఉన్నారు కదా. ఈరోజు మంచి వ్లాగ్తో నేనైతే మీ ముందుకు వచ్చేసానండి. చాలా ఒక ఫేమస్ టెంపుల్ని నేను మీకైతే క్లియర్గా చూపించబోతున్నాను అనమాట. ఎలా వెళ్ళాలి ఏంటి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా నేను చెప్తాను. సో వీడియోని ఇక్కడ మీరు స్కిప్ చేశారనుకోండి చిన్న టిప్స్తో మీరు మిస్ అయిపోతారనమాట. అంటే లో బడ్జెట్లో ఎలా వెళ్ళాలి ఏంటి ఇవన్నీ కూడా క్లియర్గా చెప్తాను కాబట్టి ఇలాంటి మిస్ చేసుకోకుండా ఉండాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. సో దట్ ఏంటంటే మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు డైరెక్ట్ నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నది ఏంటంటే చెన్నై రైల్వే స్టేషన్ అనమాట. చూడండి ఎంత అప్డేటెడ్ ఉందో అసలు. రైల్వే స్టేషన్లోనే మనకి ఏంటంటే ఎవ్రీథింగ్ ఉందన్నమాట. మొత్తం అన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. రైల్వే స్టేషన్ అయితే చాలా పెద్దది అండ్ క్లీన్ అండ్ నీట్గా ఉంది. మెయిన్ పాయింట్ వచ్చేసి చాలా బాగుంది. అండ్ చూసారు కదా మొత్తం మీరు సరౌండింగ్స్ చూసినట్లయితే అసలు ఇది రైల్వే స్టేషన్ లాగా లేదు, ఒక పెద్ద షాపింగ్ మాల్ లాగా ఉంది మనకి ఇక్కడ. మొత్తం ఫుడ్ కోర్ట్ ఇంకా లైక్ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట మనకి ఇక్కడ. అండ్ ఇంకా మనకి మసాజులు చేసుకోవడానికి ఉంటాయి కదా, బాడీ మసాజులు అవి ఉంటాయి. వెయిటింగ్ హాల్, ఇదంతా వెయిటింగ్ హాల్ అనమాట. వెయిటింగ్ హాలే మనకి చూసారు కదా ఎంత పెద్దగా ఉంది. దాని పక్కనే ఏంటంటే మనకు నచ్చిన ఫుడ్ కూడా తినొచ్చు. అండ్ అక్కడ మనకి స్క్రీన్ పైన మన ట్రైన్స్ ఎప్పుడు వస్తాయి ఏంటి ఇవి నార్మల్గా డిస్ప్లే అవుతాయి కదా ఎక్కడైనా సరే. సో ఇక్కడ ఏంటంటే ఏ టెన్షన్ లేకుండా అవి చూసుకుంటూ తినుకుంటూ ఉండొచ్చు అనమాట. రైల్వే స్టేషన్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ అక్కడ కన్ఫ్యూజన్ కూడా ఉండదన్నమాట. మొత్తం రిజర్వేషన్ సెంటర్ అయినా నార్మల్గా ఏదైనా కూడా చాలా అప్డేటెడ్ ఉన్నాయి ఇక్కడ అయితే మాత్రం. రైల్వే స్టేషన్ కూడా చాలా పెద్దది. ఇదంతా అవుట్ సైడ్ అనమాట, మనకి సిటీ పక్కనే ఉంది. ఇది మరి అంత దూరం వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. చూసారు కదా మనకి ఇదంతా కూడా రైల్వే స్టేషన్ బయట. అండ్ ఇంకా మెయిన్ ఏంటంటే మనకి చెన్నైలో అండర్ గ్రౌండ్ ఉందండి. మనకి ఎక్కడికక్కడే ఉన్నాయన్నమాట. పెద్ద ఫ్లైఓవర్స్ కాకుండా మనకి ఏంటంటే ఇక్కడ చూసారు కదా బయట బస్ స్టాప్కి వెళ్ళడానికైనా మెట్రోకి వెళ్ళడానికైనా కూడా ఎస్కలేటర్స్ ఉన్నాయి మనకి. అసలు ఎంత మంచిగా ఉంది. అండ్ ఇంకా ఏంటంటే లిఫ్ట్లు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. బస్ స్టాప్స్లో కూడా లిఫ్ట్లు ఉన్నాయి అన్నమాట. మనకి అసలు ఎలాంటి టెన్షన్ ఉండక్కర్లేదు, ఎంత వెయిటింగ్ కూడా లేదు. బస్సులు కూడా ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయన్నమాట మనకి. అంటే ఆటోస్కే వెళ్ళాలని ఏమీ లేదు. బస్సుని పట్టుకున్నా కూడా అక్కడ ఎక్కడ ఎవరిని కనుక్కున్నా సరే మంచిగా చెప్తారు. ఇక్కడ ఏంటంటే చాలా బాగా మనకి ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో ఇక్కడ నుంచి మేము మదురై టెంపుల్కి అయితే వెళ్ళాలి. సో చెన్నైలో దిగగానే మళ్ళీ మనం ఏంటంటే ఇద్దరు మనకి ట్రైన్ నుంచైనా వెళ్ళాలి లేకపోతే బస్ నుంచైనా వెళ్ళాలన్నమాట. 2 ఆప్షన్స్ అయితే మనకు ఉంటాయి. డైరెక్ట్గా ఇక్కడ దిగిపోగానే వెళ్ళిపోవడం అయితే కుదరదు. సో ముందుగా మేము ఏంటంటే చెన్నై వరకు అయితే రీచ్ అయిపోయాము. వైజాగ్ నుంచి వైజాగ్ టు చెన్నై చాలా ట్రైన్స్ అవైలబుల్ ఉంటాయి. లేదంటే బస్కైనా వెళ్ళొచ్చు. మనకి మన ఏసీ 3 టైర్ అయితే మనకి ఏంటంటే 1600 అట్లా పడుతుంది అనమాట పర్ పర్సన్కి. 1400 to 1600 లోపల అయితే పడుతుంది. లేదు ఈ నార్మల్ రిజర్వేషన్ అయితే ఇంకా తక్కువ అయితే పడుతుంది అనమాట. ముందుగా మనం ఏంటంటే చెన్నై రైల్వే స్టేషన్లో దిగిపోవాలి. అక్కడ నుంచి వేరే స్టేషన్కి వెళ్ళాలంటే చాలా దగ్గర, లేదు అక్కడే బస్ బుక్ చేసుకుంటే ఇంకా బెటర్ అనమాట. సో మేమైతే ట్రైన్ చూస్ చేసుకున్నాము. అండ్ మనకి వెళ్ళే దారిలో ఏంటంటే ఇక్కడ చూసారు కదా గుర్రాలు అవన్నీ కూడా వాళ్ళకి మేత వేస్తున్నారు, అవన్నీ ఎలా తింటున్నాయో. అండ్ ఇక్కడ కట్టిన ఉన్న బిల్డింగ్స్ అన్నీ కూడా రోడ్ సైడ్ ఉన్న బిల్డింగ్స్ అన్నీ కూడా ఇప్పటివైతే కాదనమాట, ఎప్పటి నుంచో ఉన్న బిల్డింగ్స్. మీకు చూస్తేనే అర్థమైపోవాలి. ఇక్కడ నార్మల్గా ఇంతకుముందు రాజులు ఎలాగైతే కాలేజెస్ అవి చేసేసేవారో అక్కడ కూడా సేమ్ దీన్ని ఏంటంటే కాలేజ్ లాగా చేసేసారనమాట. అండ్ ట్రాఫిక్ చూడండి ఎంత ట్రాఫిక్ జామ్ ఉందో మనకి అక్కడ. అండ్ మేము ఫైనల్గా స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. చెన్నై టు మదురై మనకి 3 to 4 hours జర్నీ అయితే ఉంటుందన్నమాట. సో అక్కడ మేము ట్రైన్ ఎక్కి మదురై స్టేషన్లో అయితే దిగిపోయామన్నమాట. చూసారు కదా ఇక్కడ రైల్వే స్టేషన్ ఏంటంటే ఇలా ఉందన్నమాట. మన ట్రైన్ అయితే రీచ్ అయిపోయింది కదా. సో ఇక్కడైతే దిగిపోయి ఇప్పుడు ఏంటంటే లగేజ్ మొత్తం పట్టుకొని వెళ్తున్నాం అన్నమాట. సో ఇక్కడ మనం ఈ స్టేషన్ నుంచి బయటికి వెళ్ళిపోవాలి. మనకి స్టెప్స్ దిగుతున్నప్పుడే చూసారు కదా మధుర మీనాక్షమ్మ టెంపుల్ మొత్తం ఎంత మంచిగా మనకి ఇంటి ఒక డ్రాయింగ్ వేసినట్టు వేసి ఎట్లా పెట్టారో. అండ్ ఇక్కడ రైల్వే స్టేషన్లో చూడండి నేను దూరం నుంచి చూసి వీళ్ళని మనుషులు అనుకున్నాను. దగ్గరకు వచ్చి చూసే అంతటి వరకు నాకు అర్థం కాలేదన్నమాట అవి బొమ్మలు అని చెప్పేసి. 3:43కి మేము రీచ్ అయ్యామంటే 3:40కి మేము రీచ్ అయ్యామన్నమాట. యాక్చువల్లీ 3:30 3:15కి రీచ్ అవ్వాలి. సో కొంచెం డిలే ఉంది ట్రైన్. అండ్ ఇక్కడ వాటర్ ట్యాప్స్ చూడండి ఎలా ఉన్నాయో, వేవో లైక్ చల్లెడలాగా ఉన్నాయన్నమాట మనకి అక్కడ వాటర్ ట్యాప్స్ వచ్చేసి. సో మనకి ఎక్కడైనా దిగేటప్పుడు మీకు ఎమర్జెన్సీగా రూమ్ దొరకలేదు అనుకుంటే మీరు ఒక పని చేయొచ్చు, లేదంటే మీకు తక్కువ టైం ఉంది అనుకుంటే మీరు ఒక పని చేయొచ్చు. రైల్వే స్టేషన్లోనే మనకి ఏంటంటే ఏసీ డార్మెటరీస్ అనేవి ఉంటాయన్నమాట, అవైలబుల్ ఉంటాయి మనకి. సో అక్కడికి వెళ్తే మనకి ఇలా ఉంటుంది లోపల ఇన్సైడ్ అంతా వచ్చేసి. నార్మల్వి కూడా ఉంటాయి, మీకు తక్కువ కాస్ట్ కావాలనుకుంటే నార్మల్ వెయిటింగ్ హాల్స్ ఉంటాయి కదా, సో అలాంటివి కూడా ఉంటాయి. కొంచెం గ్లాస్ కావాలి నీట్ ఉండాలి అనుకుంటే మాత్రం ఏసీ చూస్ చేసుకోవడం చాలా బెటర్ అనమాట. ఏసీ వెయిటింగ్ హాల్స్ చూస్ చేసుకోవడం చాలా బెటర్. 3 hours 2 personsకి 400 ఛార్జ్ చేశారు వీళ్ళు.
ఇంకా వాష్రూమ్స్, ఫ్రెష్ అప్స్ అన్నీ చేసుకోవచ్చు, నీట్‌గా ఉంటాయి. అండ్ పడుకోవచ్చు కూడా ప్రశాంతంగా. సో, రూమ్స్ తీసుకోవడానికి టైం లేని వాళ్ళు ఇలా చూస్ చేసుకుంటే చాలా బెటర్ అనమాట. మేము అక్కడికి వెళ్ళి కాసేపు కొంచెం మార్నింగ్ అయ్యేంతటి వరకు రెస్ట్ తీసుకొని 3 అవర్స్‌కి తీసుకున్నాం కదా! సో, ఒక 2½ అవర్స్ రెస్ట్ తీసుకొని అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యి వచ్చేసామన్నమాట. ఇంకా ఫుల్ ఆకలేసింది. మంచిగా జర్నీ చేసి ఉన్నాం కదా! సో, మంచి ఇలాగా టిఫిన్‌కి అయితే మేము అక్కడ ఆగామన్నమాట. సో, టేస్ట్ అయితే చాలా బాగుంది. తమిళనాడు టేస్ట్ చాలా బాగుంటుంది ఫుడ్. కానీ ఇడ్లీ ఏంటంటే మన వైపు ఉన్నట్టు ఉండదు. మైదాతో చేస్తారనమాట వాళ్ళు ఇడ్లీ వచ్చేసి. సో, అవి మనకి తినాలనిపించదు. మళ్ళీ నూకుతో చెయ్యరు. సో, అది కాకుండా మీరు ఇంకా ఏం తిన్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంకా మేము తినేసిన తర్వాత ఫైనల్గా మధుర మీనాక్షమ్మ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. 4 ద్వారాలు ఉంటాయి మనకి లోపలికి ఎంటర్ అవ్వడానికి. 4 ద్వారాలు ఉంటాయి. ఒక ద్వారం నుంచి ఇంకొక ద్వారానికి చాలా డిస్టెన్స్ ఉంటుందన్నమాట. అండ్ మరియు బయట చూసి జనాలు లేరని పొరపాటు పడితే మాత్రం అస్సలు చాలా కష్టమవుతుంది. బయట మనకి ఏంటంటే టెంపుల్ అనేది చాలా పెద్దది కదా! సో, జనాలు మీకు ఏంటంటే ఎక్కడికక్కడే ఉండడం వల్ల ఒకే దగ్గర మీకు జనాలు కనిపించరు అనమాట. సమ్ కన్స్ట్రక్షన్ ఏదో చేస్తున్నట్టున్నారు. సో, 4 ద్వారాలకి కూడా సేమ్ ఇలానే కర్రలు అవన్నీ పెట్టేసి ఉన్నాయన్నమాట. చాలా పెద్ద గోపురం అనమాట. మనకి అసలు తమిళనాడు టెంపుల్స్ అంటేనే మీకు అర్థం అవ్వాలి మనకి ఎంత పెద్ద గోపురాలు ఉంటాయో అక్కడ. టెంపుల్స్ అన్ని చాలా ఫేమస్ కదా తమిళనాడు వైపు. సో, చాలా పెద్ద గోపురం అనమాట. మనకి ఏంటంటే ఈ ద్వారం దగ్గర మేము ఉన్నాము. మేము ఈస్ట్ వెళ్ళాము. అండ్ ఏంటంటే అక్కడ దర్శనం చేసుకొని లోపలికి వెళ్తే అసలు ఆ టెంపుల్ చూసేదానికి బయటికి అంత లేదు అనుకుంటే లోపలికి వెళ్ళేటప్పటికి ఎన్ని ఉన్నాయంటే అన్ని లైన్స్ ఉన్నాయి. బయటకు వచ్చిన తర్వాత ఫుల్గా కలిసిపోయాము. ఇక్కడ మాకు జిగర్తాండ ఫేమస్ అని మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు. సో, అక్కడ జిగర్తాండ కూడా ట్రై చేసామన్నమాట మేము. చాలా బాగుంది. లైక్ మన దగ్గర ఫలూడా ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట అక్కడ. అండ్ మనకి ఇక్కడ ఏ టెంపుల్కి వెళ్ళినా స్వామిలు, భవానీలు చాలా ఎక్కువ మందే ఉన్నారు ఇక్కడ. ఇక్కడ చూడండి ఇలాగ బిందులతో ఏంటంటే వాటర్ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ ట్యాప్స్ దగ్గర కూడా అంతే మనకి సినిమాల్లో చూపించేటట్టు ఎలా ఉంటుందో సేమ్ అలానే అనమాట. అండ్ ఇక్కడ బస్సెస్ అయితే చాలా బాగున్నాయి, మంచిగా ఉన్నాయన్నమాట. అంతా కూడా లైక్ అప్డేట్ అలానే ఉన్నాయన్నమాట. మనకి ఇక్కడ డోర్స్ చూసారు కదా, అవి ఏంటంటే ఆటోమేటిక్ అనమాట. అంటే మనకి డోర్స్ ఓపెన్ సెన్సర్, అది డోర్స్ ఓపెన్ చేయడానికి బటన్ నొక్కితేనే కండక్టర్ వచ్చి డోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. నార్మల్గా ఎలా పడితే అలా ఎక్కిపోవడం, ఎక్కడ పడితే అక్కడ ఎక్కిపోవడం అస్సలు అవ్వదనమాట. వాళ్ళు డోర్ ఓపెన్ చేస్తేనే అది మనకి ఎక్కడం అయితే వస్తుందన్నమాట. మీనాక్షి అమ్మవారి టెంపుల్లో చాలా లేట్ అయింది. ఎందుకంటే ఎంత పెద్ద లైన్స్ ఉన్నాయంటే బయటికి మనకి అసలు జనాలే కనిపించరు. ఖాళీగా ఉంది, త్వరగా దర్శనం అయిపోద్ది అనుకున్నాము. కానీ చాలా లేట్ అయిపోయింది. లోపల అన్ని లైన్స్ ఉన్నాయన్నమాట. చాలా పెద్ద టెంపుల్ అది. అండ్ ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ మేము మురుగన్ టెంపుల్కి వచ్చామన్నమాట. ఇక్కడ మనం కుమారస్వామి అంటాం కదా, అక్కడ వాళ్ళకి మురుగన్ అంటేనే అర్థమవుతుంది అనమాట. కుమారస్వామి అన్న, దేవుడు గుడి ఎక్కడ అన్న, లార్డ్ ఇలా ఏమన్నా మనకి అర్థం కాదు. మురుగన్ అంటే మాత్రం చాలా బాగా అర్థమవుతుంది అనమాట మనకి. అక్కడి నుంచి ఈ టెంపుల్ కూడా ఫేమస్. అంటే ఇక్కడ కూడా వచ్చామన్నమాట. ఈ టెంపుల్ కూడా చాలా చాలా బాగుంది. మనకి ఫుల్ ఆర్కిటెక్చర్ ఎంత బాగుందంటే అంత బాగుందనమాట. ఇక్కడికి ఏంటంటే మనకి లోపలికి మొబైల్స్ అనేవి ఎలా ఉండదు. సో, కొంచెం డోర్ బయట వరకే మనకి అనమాట. చూసారు కదా మొత్తం అన్ని పిల్లర్స్తో ఎంత బాగుందో టెంపుల్. ఇక్కడ టెంపుల్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ ఏంటంటే ఇది 1 to 4 క్లోజ్ ఉంటుందంట. ఇక్కడ ఆల్మోస్ట్ టెంపుల్స్ అన్నీ అంతే 1 to 4 క్లోజ్ ఉంటాయి. అయితే 1 బిఫోర్ లేదా 4 తర్వాత మనం దర్శనం అనేది చేసుకోవాలి. మేము వెళ్ళినప్పటికీ డోర్స్ అనేవి క్లోజ్ చేసేసారు. 1:15 అలా వెళ్ళామన్నమాట. అప్పటికే డోర్స్ క్లోజ్ చేసేసారు. కానీ టెంపుల్లో మాత్రం ఇలా మొత్తం అన్నీ అమ్ముతున్నారు అనమాట. షాపింగ్ అది చేసుకోవచ్చు మనం మంచిగా కూడా. ఎవరికైనా ఇవ్వాలన్నా సరే ఇక్కడ ఏమైనా కొనుక్కోవచ్చు అనమాట. టెంపుల్లోనే అమ్ముతున్నారు. మనకి డోర్ జస్ట్ బయటే అమ్ముతున్నారు. ఇవన్నీ కూడా దేవుడివి విగ్రహాలు, లైక్ ఇంకా ఏంటంటే టాయ్స్, ఇలా ఇంకా ఇక్కడ ఏంటంటే చాలా బర్డ్స్ కూడా ఉన్నాయి. ఈ గుళ్ళో చాలా బాగుంది. ఈ టెంపుల్ కూడా పీస్ఫుల్గా ఉందన్నమాట. చాలా బాగుంది టెంపుల్ వచ్చేసి. అండ్ ఈ ద్వారం చూసారా, పై నుంచి కింద వరకు ఎంత పెద్దది ఉందో ద్వారం వచ్చేసి మనకి. అండ్ ఆ డిజైన్స్ అవన్నీ కూడా చూడండి, ఆ ఆర్కిటెక్చర్ చూడండి అసలు ఎంత బాగుందో. అప్పట్లో ఇంత పెద్ద పెద్ద టెంపుల్స్ ఎలా కట్టారో కదా. ఇది మనకి లాంగ్ వ్యూ అనమాట. దూరం నుంచి మనం ఈ టెంపుల్ చూస్తే ఇలా కనిపిస్తుంది. వెనకాతలు అంతా కూడా కొండ ఉంటుంది. ముందు మనకి ఏంటంటే మురుగన్ టెంపుల్ ఉంటుందన్నమాట. సో, ఇదంతా కూడా ఆ టెంపుల్ సరౌండింగ్సే అనమాట. ఫుల్గా మన దగ్గర వర్షాలు యాక్చువల్లీ మేము వెళ్తున్నప్పుడు ఆంధ్రాలో అక్కడ మాత్రం చలి లేదు, వర్షం లేదు, ఏం లేదు. ఫుల్గా ఎండ అయితే ఉందన్నమాట. ఇవి కూడా టెంపుల్సే, కాకపోతే అవి క్లోజ్ చేసేసి ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ కూడా మనం ఏదైనా షాపింగ్ అది చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎప్పుడు పడితే అప్పుడు బస్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అండ్ తమిళనాడులో బస్ కాస్ట్ వచ్చేసి చాలా చాలా చీప్ అండ్ చాలా బెస్ట్ ఉంటాయి అన్నమాట. ఇవి కూడా సూపర్ ఫాస్ట్లోనే తీస్తారు. ఏ బస్ అయినా కూడా సూపర్ ఫాస్ట్లా తీస్తారనమాట. ఎక్కడ పడితే అక్కడ బస్ స్టాప్స్ కూడా చాలా పెద్దవి. అండ్ చాలా మంచిగా ఉందన్నమాట మనకి అక్కడ అంతా కూడా. అసలు ఎలాంటి టెన్షన్
కూడా ఉండకుండా మంచిగా అయిపోతాయి అన్నీ కూడా. మీరు ఎప్పుడైనా అటువైపు వెళ్తే మాత్రం ట్రైన్స్ అవన్నీ అవాయిడ్ చేసేసి ఓన్లీ బస్సెస్ ప్రిఫర్ చేయండి. చాలా చీప్ అండ్ బెస్ట్ అవి అయితే మాత్రం మనకి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. బై బై.